99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని ఎన్టీపీసీ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారుల ఆశయాల కోసం వాటర్ ట్యాంక్ నుండి దూకి తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, ఓలల్ల మల్లేశం, పొన్నం విజయ్ గౌడ్ టీయూవీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు, పోలీస్ స్టేషన్లోనే నిరసన వ్యక్తం చేస్తున్న టీయూవీ నాయకులు, టీయూవీ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించిన రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ. మన హ్యాట్రిక్ హిస్టరీని జీర్ణించుకోలేక 3.0 కేరళలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మద్దతుతో మన పార్టీ మీద, మన నాయకుడు పినరై విజయన్ మీద తెలంగాణ పైసలతో విచ్చలవిడిగా మద్యం సేవించి మన ప్రచార హోల్డింగ్లను, వాల్ రైటింగ్లను చెడిపేస్తూ తీవ్రంగా దాడులు చేస్తూ అరాచకాలు సృష్టించున్నారు. మనం దీన్ని తీవ్రంగా ఖండించాలి. పీడీఎస్ సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సభ్యులకు లంచ్ ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఒర్రేగంపు గ్రామంలో మడివి సత్యనారాయణ, వెంకటమ్మ దంపతుల కుమారుడు శివ కల్పనల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. దమ్మపేట మండల కేంద్రంలో చిలకవారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. దమ్మపేట మండలం టీడీపీ నాయకులు ఎండి వలీ పాషా మాతృమూర్తి పాదదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియపరిచిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం. ఈ కార్యక్రమంలో సోడం గంగరాజు, కీసరి కృష్ణయ్య, సర్పంచ్ కృష్ణవేణి, కేసిని మధు, చిలక శ్రీను తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలో డిట్కో ఇల్లు ప్రారంభోత్సవం పేరుతో హడావుడి. లబ్ధిదారులకు ఇచ్చిన ఇల్లు తక్కువ, గొప్పలు ఎక్కువ. చంద్రబాబు ప్రసంగం మొదలవగానే వెనుతిరిగిన ప్రజలు. 5 నిమిషాల్లో సభలో 70% కుర్చీలు ఖాళీ. ఎంపీ కుంట మండలం మండలవారిపల్లి మల్లికార్జున రెడ్డి కుమార్తె చిన్నారి వెన్నెలరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రంగారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం కటూరుపల్లి ప్రజాకవి యోగి వేమన ఉత్సవాల్లో కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న పాల్గొన్నారు. కటారపల్లిలో బిఎస్ మక్బూలన్నకి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యోగి వేమన సమాధి వద్ద మక్బూల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు మక్బూల్కి అందజేశారు. ఉత్సవాల సందర్భంగా పీఠాధిపతులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీడీ సంస్థ యొక్క FCRA రెన్యువల్ ఢిల్లీలో గెలిచి కళ్యాణదుర్గంలో అడుగుపెట్టిన మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ శ్రీ తాలూరి రంగయ్య భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ జన నిరంజనంతో బ్రహ్మరథం పట్టిన ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఉద్యమకారులకు మనం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? శాసన మండలిలో సొంత ప్రభుత్వం మండిపడ్డ ఎమ్మెల్సీ విజయశాంతి. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు 25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం, అది ఇంకా ఇవ్వలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. నల్గొండ జిల్లా దామర్లచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అన్నం సరిపోలేదు, మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపల్. ఎక్కువ అన్నం, ఎక్కువ కూరలు పెట్టలేమని, విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతిని బెదిరించారు. కూరగాయలు, అన్నం, గవర్నమెంట్ డబ్బులు ఎక్కడికి పెడుతున్నాయి? ప్రభుత్వం ప్రతి విద్యార్థికి డైట్ ఛార్జీలు పేరుతో నెలకు నిర్ణీత మొత్తాన్ని విడుదల చేస్తుంది. బియ్యం సివిల్ సప్లైస్ ద్వారా నేరుగా సరఫరా అవుతాయి. సమస్య ఎక్కడ? నిధులు విడుదలైనప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం, మెస్ కాంట్రాక్టుల నిర్లక్ష్యం లేదా పాఠశాల యాజమాన్యం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన సరిపడా భోజనం అందడం లేదు. ఇలాంటి ఘటనలు నిధుల దుర్వినియోగాన్ని సూచిస్తాయి. ఫిర్యాదు చేయడానికి ముఖ్యమైన నంబర్లు: టోల్ ఫ్రీ చైల్డ్ హెల్ప్ లైన్, పిల్లలపై అనుమానంగా ప్రవర్తించిన, మానసిక, శారీరక హింసకు గురి చేసిన ఈ నంబర్కు 24 గంటలు కాల్ చేయవచ్చు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం
180042514442. ప్రభుత్వ సంస్థల్లో అవకతవకలు జరిగితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ ప్రాంతాల్లో మహారాష్ట్ర నుంచి గంజాయి దిగుమతి అయిందన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏటీఎం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముహమ్మద్ షఫీ అనే యువకుడి వద్ద 4.1 కేజీల గంజాయిని, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్కూటీని, గంజాయిని గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలోకి 10,000 చొప్పున కొనుగోలు చేసి గల్లీ 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ను 500కు అమ్మకాలు జరుపుతూ షఫీ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ కేసులో జాఫర్, షేక్ అబ్దుల్లా, యాసిన్, సయ్యద్ ఇర్ఫాన్, ముహమ్మద్ మోసిన్, జుబేర్, ముహమ్మద్ బిన్ అలీ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ల మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎక్కువ అన్నం, ఎక్కువ కూరలు పెట్టలేమని, విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గదని బెదిరింపులు. విద్యార్థులకు చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.